ఓకేనా ఫ్రెండ్స్, ఇది పాయసం, వినాయక చవితి పాయసం. ఇగో ఇది మన నువ్వులు, పల్లీలు మరియు చింతపండు, జీలకర్ర, మెంతులు పొడి మరియు ఇంగువ అన్నీ వేసి పొడి చేసిన. ఇది 15 రోజులు అయినా ఉంటుంది. మంచిగా నూనెనే వేయించాలి, ఏది ఒక నీటి బొట్టు తలగకుండా. ఓకేనా ఫ్రెండ్స్. ఇగో పచ్చగూర, కొయ్యూర అంటారు, తోటకూర కూడా అంటారు. ఈ విధంగా వండుకోవాలి, చాలా బాగుంటుంది. మరి తొక్కులాగా వేసుకోవద్దు, నూరినట్టు వేసుకుంటే టేస్ట్ రాదు. ఆ తొక్కు వేరే, ఇది వేరే కూర. ఇది వంకాయ. ఓకేనా ఫ్రెండ్స్. సంబారు చూసారా ఫ్రెండ్స్, సంబారు చూసారా, మా అమ్మాయి చేసింది, బాగుందా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ విధంగా వండుకొని ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. వెల్లిపాయ వేసుకోకుండా వండుకుంటే చాలా రుచికరంగా, దేని రుచి దానికి అర్థమైపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఉల్లిపాయ వేసుకోవచ్చు కానీ ఎల్లిపాయ వేసుకోవద్దు. ఓకేనా. అల్లం కూడా వేసుకోవచ్చు కానీ ఎల్లిపాయ వేసుకోవద్దు, రుచి అనేది మారిపోతుంది. ఎల్లిపాయ రుచి మాత్రమే వస్తుంది. ఇది ఈ విధంగా చేసుకుంటే, ఉల్లిపాయ వేసుకుంటే మనకు ఏ రుచిగా ఉందో ఆ రుచి వస్తుంది మనకు. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.